Hey guys, welcome back to another vlog. I hope you are all doing good. Thank you so much for the support. I hope ఇది ఇలానే కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నా. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చి చాలా డేస్ అవుతుంది. ఇక ప్లాన్ వేస్తూనే ఉన్నాం, అది వర్కౌట్ అవుతలేదు. తెలిసిందే కదా మన దోస్తు గారి గురించి, అమ్మ ప్లాన్ వేస్తే వర్కౌటే చేయరు. నాదనే కాదు గైస్, అందరూ అంతే. ప్లాన్ వేస్తారు, మంచి టైంలో ఇద్దాం మామ పోదాం మామ అంటారు. చేతి హ్యాండ్ వచ్చే వరకు అరే లేదురా నాకు అది నొప్పులు వేస్తుందిరా, మా అమ్మ తిడుతుందిరా, ఇట్లాంటి మాటలు వస్తాయి. ఇక మాది అట్లా కాకుండా వర్కౌట్ అయింది ఈరోజు, అదే హ్యాపీ. సో లేట్ చేయకుండా నిన్న నైటే బుక్ చేసుకున్నాం గైస్ మేము. ఎందుకంటే ఇక హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చినాం, బైక్లు ఉండవు మన దగ్గర. ఇక వెబ్సైట్లు వాడిని అడుగుడు వీడిని అడుగుడే ఉంటుంది. వాడిని ఎవరిని అడుగు ఇవి ఇస్తలే, అసలు బండ్లే ఇస్తలే ఎవరిని అడిగినా కూడా. ఈ అమ్మ మనకి ఎందుకురా బయలు వెళ్ళని చెప్పి ఇంకా వెబ్సైట్లోనే బండి బుక్ చేసుకొని నైటే అది అప్పుడే హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇక పొద్దున 3 గంటలకు స్టార్ట్ అయినాం గైస్. మేము నంది హిల్స్ రీచ్ అయ్యే వరకు 5:30 to 6 అయింది. ఇంకా చూసిరు కదా ట్రాఫిక్ ఎట్లా ఉన్నాను. నియర్లీ 500 meters వరకు అది అట్లనే ఉన్న ట్రాఫిక్. నేను అనుకున్నాను అమ్మ ట్రాఫిక్లోనే ఇరుకుతాం, పైకి పోతాం అనుకున్నా. కానీ ఇక కొంచెం ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఇట్లా ఖాళీ అయిపోయింది మొత్తము. పైకి వస్తుంటే అనిపించింది గైస్, అబ్బా ఏమన్నా ఉంది ఆ ఫీల్ అని అనుకున్నా. వెళ్ళ పోతుండే. అరే నేనే అనుకున్నారా భయ్, మీరు కూడా వీడియోలు తీస్తారు. నార్మల్గా నేనే వీడియోలు పిచ్చోండి. ఇక నాకన్నా మరి ఘోరంగా ఉన్నారు గైస్. ఏంటంటే నాకేదో రేస్ ట్రాక్లో పోతున్నట్టే ఉంది. ఆ ఘాట్ రోడ్లు, ఆ తిరుగుడు. ఒక స్పోర్ట్స్ బైక్ ఉంటే ఆడుకుంటారేమో నిజంగా. ఎందుకంటే కానీ నిజంగా గైస్ ఇట్లాంటి రోడ్లల్లో రేసింగ్ చెయ్యొచ్చు, మరి మనం ఏదో పీకేద్దాం పొడిచేద్దామన్న మాత్రం చేయొద్దు. ఎందుకంటే లైక్ ఏ టైంలో ఏ టర్నింగ్ వస్తుందో కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎందుకు రాబాయి అని చెప్పేసి ఇంకా అవన్నీ వదిలేసి జస్ట్ ఎంజాయ్ చేద్దామని ఇట్లా పోతూనే ఉన్నాం ఇంకా. కానీ నిజంగా చెప్తున్నా గైస్, ఆ చెట్లు, ఆ ఘాట్ రోడ్డు, ఆ ఫాగ్ అల్టిమేట్ అంటే అల్టిమేట్ గైస్, నిజంగా చెప్తున్నా. అండ్ లైక్ మా రూమ్ నుంచి నంది హిల్స్కి నియర్లీ 60 to 70 kilometers ఉండే. ఇక వేరే ప్లేసెస్ నుంచి ఎంత వస్తుందో ఐ డోంట్ నో. మీకు ఎంత, మీ దగ్గర నుంచి ఎంత వస్తుందో కామెంట్ చేయండి బెంగళూరు పీపుల్ వాళ్ళు. సో అలా కంటిన్యూ అవుతున్నాం గైస్. నిజంగా పోతున్న కొద్దీ ఫాగ్ లెవెల్ పెరుగుతూ పోతుంది. లైక్ ఎందుకంటే ఇది హిల్ ప్లేస్ కాబట్టి ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. ఎందుకంటే ఫ్రమ్ డౌన్ టు టాప్ హిల్కి ఇట్ గ్రోస్, లైక్ ఫాగ్ లెవెల్ గ్రో అవుతూనే ఉంటుంది. కానీ నెక్స్ట్ లెవెల్ ఉండే గైస్ నిజంగా. నేను ఇంటికాడ ఉన్నప్పుడు ఎక్కువ పోతుండే, ఏ ప్లేసెస్కి అసలు బయటికే పోతుండే. ఎప్పుడో అమ్మ సపోర్ట్కి ఒకసారి పోతుండే ఇంట్లో. మా అమ్మ బయటికి పోతే కాళ్ళు ఎరగొడతారా అని భయపెడుతుండే ఎప్పుడు. ఇక నేను కూడా ఎప్పుడు పోలే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక బెంగళూరు వచ్చినాం కదా ఇచ్చి పడేద్దామని చెప్పేసి ఇక దున్నుతున్న అన్ని ప్లేసెస్. ఇంకా ఇప్పుడిప్పుడే అంటే లైక్ ఫస్ట్ ట్రిప్ ఇదే, మెల్లమెల్ల స్టార్ట్ అవుతుంది. ఇంకా మేము పోతున్న కొద్దీ ఫాగ్ లెవెల్ పెరుగుతుంది. ప్లేసెస్ కూడా మంచిగా లైక్ వీడియో తీసుకోవడానికైనా చూడడానికైనా చాలా బాగుందని చెప్పేసి సైడ్కి ఆగేసి కొన్ని వీడియోస్ అండ్ ఫోటోలు కూడా తీసేసినాం గైస్. ఇంకా చూసారు కదా ఎంతమంది వెయిట్ చేస్తారు, అమ్మ ఏం మనుషులు రా అయ్యా అలా అనుకుంటాం. కానీ మనం కూడా దాని కిందకి వస్తాం, ఫీల్ అవ్వకండి. ఇక అది తీసేసుకొని స్టార్ట్ అయినాం గైస్ నార్మల్గా. ఇక వెళ్తున్న కొద్దీ నేను అనుకున్నా అరే ఫాగ్లోనే పోతామా ఏంది పైన. ఇంకా ఇక్కడే ఎలా ఉందంటే ఇక పైన నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అది చెప్పని అవసరం కూడా లేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూసేది పైన నంది హిల్స్కి వచ్చేది ఆ క్లౌడీ చూడడానికి. ఇక నేను అనుకున్నా బుగ్గ అవుతుంది కనబడదు ఈరోజు. ఎందుకంటే ఫాగ్ అంతుందంటే అసలు ఇంపాసిబుల్, పైన కనపడదు. ఎందుకంటే టాప్ మోస్ట్ హిల్ లైక్ మా మిడిల్ ఆఫ్ ద వేలోనే ఇలా ఉంది ఫాగ్. టాప్లోకి పోతే అసలు కనపడదు. ఇక నేను ఫిక్స్ అయిపోయినా ఇది కనపడలే, జస్ట్ వ్యూ ఎంజాయ్ చేసుకొని చిల్లు కొట్టేసి వెళ్ళిపోదామని. ఇక అట్లా పోతుంటే గైస్ ఉంది అసలు నిజంగా చెప్తున్నా. ఇది నా లక్ అనుకోవాలా లేకపోతే ఏంటో నాకు తెలియదు. కానీ నేను ఈ వీడియో తీసేటప్పుడు మధ్యలో ఎవరు రాలే, అంటే లైక్ ఏ బైక్ కానీ ఏ కార్ కానీ రాలే. నా వీడియో కోసమే ఎవరు రాలేదో ఏంటో తెలియదు. కానీ నిజంగా మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చింది గైస్. ఈ ఫాగ్లోనే అనుకున్నారే ఫోటోలు దిగుదామని. ఇక మధ్యలోనే బండి సైడ్కి ఆపేసి కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసేసుకున్నా. ఎలా అయినా మనం ఇన్స్టాలో పెట్టాలి కాబట్టి ఇక అందరు చేసేది అదేలే, ఏముండదు ఆడ. ఇంకా తీసేసుకొని అట్లనే స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్లీ మధ్యలో పోతుంటే కనుక్కుంటే చెప్పారు పైన నార్మల్గా టికెట్ ప్రైస్ ఫ్రమ్ 100 to 150 ఉంటుందని. కానీ పైకి పోయిన తర్వాత తెలిసింది గైస్ అసలు ఎంతమంది వచ్చారంటే నియర్లీ 1000 members వచ్చారు. నిజంగా మా వీడియో తీయలే, సారీ ఏమనుకోకండి. అంటే చాలామంది ఉన్నారు, ఆ క్రౌడీ ప్లేస్లో తీయబుద్ది కాలే. ఇక లోపల కొన్ని తిరగాల్సిన ప్లేసెస్ ఉంటే తిరిగేసినాము. ఆ టాప్ హిల్కి వేసి కూడా వచ్చినా అసలు ఏం లేదు ఆడ. మొత్తం ఇట్లా వైట్ పెయింట్ వేసినట్టే ఉంది ఆ గాల్లో, ఆ ఫాగ్కి. ఇక నార్మల్గా కొన్ని వీడియోలు తీసేసుకొని వెళ్ళిపోదామని వేరే ప్లేసెస్కి వచ్చి కొన్ని వీడియోలు తీసేస్తున్నా. యాక్చువల్లీ ఏంటంటే పైన ఏం లేదు గైస్, తీద్దాం అనుకున్నాను, నిజంగా ఏం లేదు. సో వెంటనే ఇంకా రిటర్న్ అయిపోయినాం. యాక్చువల్లీ మేము ఇది పోయే టైంకి టైం ఎంత అనుకుంటున్నారు,
8 o'clock గైస్, నిజంగా నమ్మరు అసలు 8 o'clock ఫాగ్ అనేది ఉండొద్దు, కానీ ఇది మనది మాన్సూన్ సీజన్ కదా, సో దానివల్ల ఆ ఫాగ్ ఇంకా అట్లానే కంటిన్యూ అవుతుంది. ఇంకా అలా 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 వెళ్ళిపోతూనే ఉన్నాము. మేము కిందకు వచ్చిన తర్వాత లైక్ అరౌండ్ 8:45 to 9 మధ్యలో ఫాగ్ వెళ్ళిపోయింది గైస్. మీరు చూస్తారు ఇప్పుడు నెక్స్ట్ ఆ ఫాగ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అటు నుంచి అటు ఇంటికి లైక్ నార్మల్గా మా రూమ్కి వచ్చేసాం. సో ఇది గైస్ మన నంది హిల్స్ వ్లాగ్. ఐ హోప్ ఇలానే మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.